అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ వేదికను వినియోగించుకుంటూ నేను నాకు భగవంతుడి చేత అనుగ్రహింపబడిన పరిమితమైన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోదలుచుకున్నానండి. సో నేను కొన్ని విషయాలను ప్రకటించదలుచుకున్నాను. ఆ విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఆలోచింప చేయదగినవి అని నమ్ముతున్నాను. సో వాటిలో ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది ఉంటారండి, అంటే ఇప్పుడు వీడు భారతీయుడు అని చెప్పడానికి కేవలం భారతదేశంలో పుడితే సరిపోదండి, భారతదేశంలో పెరగాలి. భారతదేశపు యొక్క గుణాలని వాడికి వంట పట్టించుకొని ఉండాలి వాడు. అంటే మన యొక్క వేద విజ్ఞానం కానివ్వండి, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క సంస్కృతులు, మన యొక్క మనస్తత్వాలు, మన యొక్క చరిత్ర, మన యొక్క పురాణ ఇతిహాసాలు, మనకున్న ధర్మం, మనకున్న నియమం, మనకున్న నిబద్ధత, మనకున్న మాటకి కట్టుబడి తత్వం, మనకున్న శక్తి, మనకున్న పరాక్రమము, ఇవన్నీ కూడా మన రక్తంలో ఉన్నవండి. ప్రతి ఒక్క భారతీయ రక్తంలో ఉన్నవండి. కాకపోతే వాటిని మనం తెలుసుకోలేము. వాటిని మనం తెలుసుకోకుండా ఏదో దూరంగా కనిపించేది అదంతా కూడా చాలా గొప్పది అన్నట్టుగా భావించి పుట్టి ఒక 5 years 10 years రాగానే అంటే ఇంకా పూర్తిగా మెచ్యూర్డ్ ఏజ్ రాకముందే